ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 10 నెలల్లో ఏం సాధించింది కొత్తగా? ఏదైనా ఒక్క విజయం, ఇక ఫలానా పని ఫలానా కార్యక్రమం ఒక్కటని ఉన్నదా? ఏది లేదు. మరి కానీ 2 జరుగుతున్నాయి. ఇలా మూసీ నదట, మూసీని సుందరీకరిస్తా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటుండు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఒక ఆడపిల్ల లగ్గమైతే తులం బంగారం ఇచ్చేందుకు పైసలు లేవట. మీకు కోడలి పిల్లలకి ఇస్తాన్న పైసలు నెలకు 2,500 లేవట. ముసలోళ్ళకు పెన్షన్ పెంచుతందుకు పైసలు లేవట. రైతులకు రైతు బంధు ఖాతాలో ఇచ్చేందుకు పైసలు లేవట. రుణమాఫీ చేసేందుకు పైసలు లేవట. వీటికి పైసలు లేవట. వీటికి మాత్రం పేదోళ్ళకి ఇచ్చే కాడికి మాత్రం పైసలు లేవు. కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసీలో మాత్రం పోస్తారట. ఏమిటికి ఎరికేనా? ఇప్పుడు రైతు బంధు ఇచ్చిండు అనుకో, మీరు ఏమైనా కమిషన్ ఇస్తారా? ఆయనకి ఇయ్యరు కదా. పోనీ మీరు పెన్షన్ ఇచ్చిండు అనుకో, మీకు కమిషన్ ఇస్తారా? మీరు ఏమైనా ముఖ్యమంత్రికి ఇయ్యరు. తులం బంగారం ఇచ్చినావు అనుకో, నువ్వేమైనా ఇస్తావు వాళ్ళకెళ్ళి? ఇయ్యవు. అదే మూసీలో 1,50,000 కోట్లు వచ్చిండు అనుకో, ఒక 25-30 కోట్లు మంచిగా దొబ్బాలే, ఢిల్లీకి మూటలు పంపాలి. ఒక గందుకు ఇలా మూసీ పథకం పెట్టిండు. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90% కట్టిండు. దేనికోసం కట్టిండు? బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చేందుకు, మన ప్రాంతానికి నీళ్లు తెచ్చేందుకు కట్టిండు. మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు? ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీ కాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చేస్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు. పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు. అదే పెద్దవాళ్ళకి ఇచ్చి, కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు.